హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లంచ్ చేశారా? ఈరోజు వీడియో ఏంటంటే మన పంది పెట్టింది కదా ఒక వీడియో నిన్న. సో ఆ వీడియో గురించి చెప్దాం అనుకుంటున్నా. ఆ వీడియో జస్ట్ ఇప్పుడే చూశాను, నాకు ఇప్పుడే టైం కుదిరింది. సో ఇప్పుడే చూశాను. వామ్మో ఏంట్రా బాబోయ్, నాయన వాయమ్మ అనిపించింది నాకైతే కనుక. ఆ పచ్చళ్ళ ప్రమోషన్ కోసం హాఫ్ వీడియో మొత్తం పచ్చళ్ళు 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 పచ్చళ్ళు. వామ్మో, ఏదో పెద్ద పెళ్లి కూతురు, పెద్ద 16 ఏళ్ళ పడుచుపిల్ల అన్నట్టు రెడీ అయ్యింది. వాలుజడ అంట. వాలుజడ అంటే ఎంత పొడవు ఉంటుంది, అది వాలుజడ అంట. పెద్ద పెళ్లి కూతురు లెక్కన రెడీ అయింది. అసలు వాళ్ళ అమ్మాయి దాన్ని ఒక చిత్రంగా చూస్తుంది పక్కన చిన్నది, ఇలా చిన్న బకీసా ఎట్లా చూస్తానో చూడ, దీనికి ఇంత అవసరమా, ఇంత రెడీ అయిందని ఎట్లా చూస్తాను దాని కూతురే పక్కన. అది మనకు అందరికీ అర్థమవుతుంది వీడియో చూస్తే. చూడని వాళ్ళు చూడండి. పెద్ద ఇంకా నోట్లో బూతులు వద్దు. అసలు ఏంటి ఆవిడ, అసలు ఎందుకు అట్లా చేస్తుంది వీడియోస్ ఏమో. అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు, వయసు ఎంత, పిల్లలు ఉన్నారు, ఎలా బిహేవ్ చేయాలి ఏమనేది కూడా కొంచెం కూడా లేదు ఆవిడకి. అన్నీ విడిచేసింది, ఏమీ లేవు అసలు. అంటే ఇప్పుడు దాని ఏజ్కి తగ్గ పనులు ఏమైనా చేస్తుందా? అంటే వాలుజడ అవసరమా? అంత జ్యువెలరీ అట్లా పూలు పెట్టుకోవాలి, మరి అంత ఓవర్గా ఉండకూడదు. జస్ట్ సింపుల్గా వాళ్ళ పిల్లల కంటే పెద్ద హెవీగా రెడీ అయిపోతుంది. ఏదైనా ప్రమోషన్ వచ్చినా కూడా వాళ్ళ పిల్లలు అంటే ఫస్ట్ ఆమె ఉండాలి, తర్వాత పిల్లలు. ఏదైనా మీరు బాగా గమనించండి, ఆ వీడియోస్లలో ఫస్ట్ చెయ్యి ఆమెదే ఉంటుంది, తర్వాత పిల్లలది ఉంటుంది. పిల్లలకి ఫస్ట్ చెయ్యి ఇవ్వద్దనమాట. ఆమె మాటలు కానీ ఆమె చెప్పేది కానీ మొత్తం ఫేకే. అంటే ప్రమోషన్స్ ఫేక్ అని నేను చెప్పను, అంటే మిగతాటివి నేను ఇలా వంట చేశాను, ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, అవన్నీ మాత్రం అన్నీ ఫేక్ మాటలే. వాళ్ళ పిల్లల మీద చూపించే ప్రేమ కూడా ఫేకే. ఆమె అంటే వీడియోస్లలో మనకి వాళ్ళ చూపులు అవన్నీ బాగా అర్థమవుతాయి కదా. అది తినే సౌండ్ వింటే వామ్మో, దీని వీడియోస్ అసలు చూడకూడదురా బాబోయ్ అన్న డౌట్, అన్న ఇదైతే వచ్చేసింది నాకైతే. మళ్ళీ లైక్స్ డిస్లైక్స్ కూడా ఓపెన్ చేసింది చూసారా. 800 ఏమో తక్కువ అంతే, ఆ డిస్లైక్స్కి లైక్స్కి తేడా. మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసి పెట్టుకుంటుందో ఏమో దరిద్రం అది. చాలామంది అయితే బాగా డిస్లైక్స్ చేస్తున్నారు, అలానే చేయాలి. ఇలాంటి వాళ్ళు యూట్యూబ్ నుంచి ఎప్పుడు వీళ్ళ దరిద్రం ఎప్పుడు పోతుందో ఏమో తెలియదు. కానీ దాని మోహన్ దాని చెత్తగా రెడీ అవ్వడము, చెత్త వేషాలు వేస్తుంది యూట్యూబ్లో. ఎంతమంది ఎన్ని చెప్తున్నా, ఎన్ని ట్రోల్ చేస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా, ఎదవది పోయేలాగా లేదు. ఇంకా రెచ్చిపోయి ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంది. ఓపెన్ చేయగానే పంది బర్రె వచ్చినట్టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. బర్రె వచ్చినట్టు అక్కడి నుంచి ఇక్కడికి వీడియో స్టార్టింగే అట్లనే పెట్టేస్తుంది. వాళ్ళ అమ్మాయి తీస్తుంది కదా, పెద్దమ్మాయి. అసలు వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళన్నా చెప్పొచ్చు కదా వాళ్ళ మమ్మీకి, వాళ్ళ మాటలు వింటుందో వినదో, లేదంటే ఇదే ఇలా బిహేవ్ చేస్తుందో ఏమో. వీళ్ళకైనా మా మమ్మీ ఇలా ఉంది, ఇలా కనిపిస్తుంది వీడియోస్లలో, అన్నిట్లోనూ వీడియోస్ యూట్యూబ్లో దాని గురించి వీడియోస్ అందరూ వాళ్ళ పిల్లలు కూడా చూస్తూనే ఉంటారు కదా. మమ్మీ మనకి ఇంకా ఇలా వద్దు మమ్మీ, మన లైఫ్ ఏమవుతుందో ఏమో, మంచిగా చదువుకొని జాబ్ చేసుకుందామనైనా చెప్పొచ్చు కదా. వాళ్ళ పిల్లలు కూడా సేమ్ అలాగే ఉన్నారు. ముగ్గురు దొంగలు అనమాట, ముగ్గురు తోడు దొంగలు ఉన్నట్టున్నారు. వాళ్ళకి తోడు ఇంకొక నసీబ్ గాడు ఉంటాడు, ఇంకా వాడు హెల్ప్ కూడా. కర్రీ చూసారా, మటన్ అంట, ఎగ్స్, ఆలుగడ్డ, మటన్ కుర్మా అంట. వాయమ్మో, ఈ కర్రీ శనగపప్పు అంట. మళ్ళీ వారి నాయన, ఈ కర్రీ మీరు ఎప్పుడైనా చూసింటారా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా చూసారా, చూసి ఉంటే నాకు ఒకసారి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే ఫస్ట్ టైము పికిల్స్ ప్రమోషన్ చేస్తున్నా ఓకే, మళ్ళీ కర్రీ చేయడం అవసరమా, కర్రీ చూపించడం అవసరమా? పికిల్స్ అంత బాగున్నాయి అని చెప్తున్నప్పుడు మళ్ళీ కర్రీ ఎందుకు నువ్వు చేసి చూపించడము? వాళ్ళకి ఏదో ప్రమోషన్ చేస్తున్నా, మంచిగా చేయొచ్చు కదా. మళ్ళీ మటన్ కర్రీ వేసుకొని పికిల్స్ మటన్ వేసి ఎందుకు నువ్వు డామినేట్ చేయాలి?
ఇంకేంటి దసరాకి 9 రోజులు అసలు నాన్ వెజ్జే తినలేదంట. మనకి వీడియోస్లలో అసలు నాన్ వెజ్జే తినలేదా ఫ్రెండ్స్? ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ చేసుకుని వీడియో పెట్టలేదా? అన్నీ అబద్ధాలే, దాని నోట్లో బయట నుండి వచ్చేటివన్నీ అబద్ధాలే. అసలు 1 వీక్ నుంచి అది నాన్ వెజ్ తినలేదంట. దాని మాటలు వింటుంటే ఈ వీడియోలో మరి ఘోరంగా అన్నీ అబద్ధాలు చెప్పేస్తుంది ఎదవది. ఈ వేస్ట్ మొహంది ఎప్పుడు పోతుందో ఏమో. అందరూ డిస్లైక్స్ రిపోర్ట్స్ కొడితే మాత్రం పక్కా వెళ్ళిపోతుంది. దరిద్రం మొహంది ఎప్పుడు దీని మొహం ఎప్పుడు ఇంకా చూస్తూనే ఉండాలో ఏం అర్థం కావట్లేదు. ఆ కర్రీ అయితే నేనే ఆశ్చర్యపోయాను. వామ్మో, ఇట్లా కూడా ఇన్ని రకాలు వేసి కూడా చేస్తారా అని అన్నట్టు అనిపించింది. దీని ప్రమోషన్స్ మరీ విచిత్రంగా ఉంటున్నాయి. మొన్నేమో మీషో ప్రమోషన్ చేసింది, అంతకుముందు ఏమో పట్టు శారీసా ఏదో శారీస్ ప్రమోషన్ చేసింది, ఈరోజేమో పచ్చళ్ళు అంటుంది. దీనికి మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట, 2 ఫ్రెండ్స్ ఉన్నారంట, ఎంప్లాయీస్ అంట. వాళ్ళకు కూడా పచ్చళ్ళు పంపిస్తుందంట. దీని మొహానికి ఫ్రెండ్స్ కూడా అనిపించింది నాకైతే. ఈ బర్రె మొహంది దీని వేషాలు ఇది. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.